హలో, నేను మిస్ఎస్ రావు. గత 2 రోజుల నుంచి పాకిస్తాన్లో అణు రియాక్టర్లు ఉన్నటువంటి ప్రాంతాల నుంచి రేడియేషన్ లీక్ అవుతుంది. దాంతో ప్రజలందరూ కూడా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ఎమర్జెన్సీని ప్రకటించేశారు, ఆసుపత్రులకి తరలిస్తున్నారు లక్షలాది మంది ప్రజల్ని అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. దీన్ని మనం నమ్మాలా, విశ్వాసంలోకి తీసుకోవాలా, అసలు దీన్ని పరిగణలోకి తీసుకోవాలా అని అంటే టామ్ కూపర్ ఈ టామ్ కూపర్ ఏం చెప్తున్నారని అంటే పాకిస్తాన్లో ఉండేటువంటి అణు రియాక్టర్ కేంద్రాల నుంచి ఏం జరుగుతుంది అనే దాని మీద విశ్లేషణ చేశారు. ఆయన ఈ అణు రియాక్టర్లు, రేడియేషన్, దీని అంతటి మీద విశ్లేషణ చేసేటువంటి అంతర్జాతీయ నిపుణుడు ఆయన. సో ఆయన చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మనం ప్రస్తావించుకోవచ్చు పాకిస్తాన్లో ఉండేటువంటి సిచ్యువేషన్ని. పాకిస్తాన్లో కొన్ని ఎయిర్ డిఫెన్స్ స్థావరాల్ని భారత ఆర్మీ కూల్చేసింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అణ్వస్త్ర కేంద్రాల మీద కూడా ఈ మిజైల్స్ పడ్డాయి అనేది ఆయన చెప్తూ ఉన్నారు. కానీ భారతదేశం అణ్వస్త్ర కేంద్రాలని టార్గెట్ చేయలేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలని ధ్వంసం చేసేటువంటి క్రమంలో కొన్ని మిజైల్స్ అణు అస్త్రాలు ఉన్నటువంటి ప్రాంతాలని టచ్ చేశాయి. అక్కడి నుంచి కొంత రేడియేషన్ లీక్ అవుతుంది అనేటువంటి దాన్ని ఆయన టామ్ కూపర్ చెప్తున్నారు. అంతర్జాతీయ అణ్వస్త్రాల మీద విశ్లేషణ చేసేటువంటి నిపుణుడు ఆయన. సో ఆయన చెప్తున్న దాని ప్రకారం పాకిస్తాన్లో రేడియేషన్ కిరణాలు వస్తున్నాయి. అణు రియాక్టర్ల నుంచి వస్తున్నటువంటి రేడియేషన్ దెబ్బకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు బొంబెలెత్తిపోతున్నారు. దాన్ని అదుపు చేయడానికి అమెరికా నుంచి కొన్ని విమానాలు వచ్చి అక్కడ ఆ రేడియేషన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి అనేది ఇప్పుడు వినిపిస్తుంది. మరి ఇదంతా ఎందుకు జరిగింది, అసలు ఎందుకు జరగాల్సి వచ్చింది అనే దాని మీద కూడా ఆయన విశ్లేషణ చేశారు. టామ్ కూపర్ ఏం చెప్పారంటే, పెహల్గాం దాడి జరిగిన తర్వాత భారతదేశం పాకిస్తాన్ మీద ఖచ్చితంగా ప్రతీకార దాడి చేస్తుంది అని చెప్పి అంతర్జాతీయ సమాజం ఆల్రెడీ ఒక ఒపీనియన్కి వచ్చింది. పాకిస్తాన్ కూడా ఒక ఒపీనియన్కి వచ్చింది. ఆ రోజు నుంచి మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, మేము భారతదేశం మీద వేస్తాం అని చెప్పి వీళ్ళు ప్రవోక్ చేశారు భారతదేశాన్ని. ఆ కారణంగా అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో పాకిస్తాన్ని డ్యామేజ్ చేసింది భారత ఆర్మీ అని చెప్పి ఆయన విశ్లేషణ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా పెహల్గాం దాడి జరిగిన తర్వాత కొన్ని రోజులు టైం తీసుకున్నారు భారత ప్రభుత్వం, భారత ఆర్మీ కూడా. తీసుకున్న తర్వాత సంకేతాలు చాలా స్పష్టంగా చెప్పారు. తమ టార్గెట్ ఖచ్చితంగా ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాదులు మాత్రమే. ఉగ్రవాదుల్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళని కూడా మేము వదిలిపెట్టాం అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ గురించి మాట్లాడారు. అయితే ఈలోపుగానే లాంచ్ ప్యాడ్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను తరలించేశారు. బోర్డర్లో ఉండేటువంటి వాళ్ళని ఎవరు, పాకిస్తాన్ ఆర్మీ తీసుకెళ్లి బంకర్లో దాచారు వాళ్ళని. ఈ మొత్తం సమాచారం అందుకున్నటువంటి భారత ఆర్మీ ఎక్కడైతే స్థావరాలు ఉన్నాయో పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలు, వాటిని టార్గెట్ చేసింది. 9 ఉగ్రవాద స్థావరాల మీద టార్గెట్ చేసి మిజైల్స్ని ప్రయోగించింది. ఒకేసారి 23 నిమిషాల్లో 9 ఉగ్రవాద స్థావరాలు కొలాప్స్ అయిపోయాయి, ధ్వంసం అయిపోయాయి. ఈ ధ్వంసం అయినటువంటి క్రమంలో పాకిస్తాన్ రెచ్చిపోయి మేము అణ్వస్త్రాలు ప్రయోగిస్తాం అని చెప్పి చెప్తూ వాళ్ళు చైనాకు సంబంధించినటువంటి PL-16 క్షిపణులు, అలాగే టర్కీ ఇచ్చినటువంటి డ్రోన్స్ని, వీటిని ప్రయోగించి భారతదేశంలో ఉన్నటువంటి 15 ప్రధానమైనటువంటి సిటీస్ మీద, అలాగే ఎయిర్ డిఫెన్స్ సెంటర్స్ మీద టార్గెట్ చేసి మిసైల్ని ప్రయోగించింది. మరి భారతదేశం కాముకుంటుందా? అత్యాధునికమైనటువంటి రక్షణ ఆయుధాలు కలిగినటువంటి దేశం. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్స్ని కానీ, లేదంటే చైనా నుంచి కొనుగోలు చేసినటువంటి విమానాలను కానీ ఆకాశంలోని గగనతలంలోనే పేల్చిపారేసింది. పేల్చడంతో పాటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలని టార్గెట్ చేస్తూ మిజైల్స్ని పంపించింది. ఎగ్జాక్ట్గా టార్గెట్ చేస్తే లాహోర్లో
కరాచీలో, రావల్పిండిలో టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలని ధ్వంసం చేసేసింది. ఇంకొక వైపు సముద్ర మార్గం ద్వారా, అరేబియా సముద్రం మార్గం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పనిచేసింది. దాంతో కరాచీలో ఉన్నటువంటి ఓడరేవుని టచ్ చేసింది. ఆ ఓడరేవు అత్యంత కీలకం పాకిస్తాన్కి. జీడిపిలో 20% ఎగుమతులు, దిగుమతులు, పెట్టుబడిదారులు అంతా దాని మీద ఆధారపడి ఉన్నారు. కరెక్ట్గా పాకిస్తాన్కి గుండెకాయ లాంటి కరాచీ ఓడరేవు మీద కొట్టింది భారత ఆర్మీ. దాంతో ప్రపంచంలో ఉండేటువంటి ఇస్లాం దేశాలన్నింటినీ కూడగట్టుకునే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. పోయి నరేంద్ర మోడీ గారి కాళ్ళ మీద పట్టడానికి ట్రంప్ దగ్గరికి వాలింది. ట్రంప్ దగ్గరికి వాలితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి ఇస్లామిక్ దేశాల అధినేతలందరూ ఒత్తిడిని తట్టుకోలేక సీజ్ ఫైర్ అనే దానికి ఇరు దేశాలని ఒప్పించగలిగాడు ఆయన. ఇది జరిగింది అనేది టామ్ కూపర్ విశ్లేషిస్తూ ఉన్నాడు. అయితే ఈ లోపుగానే పాకిస్తాను ఊహించినంత డ్యామేజ్ జరిగింది పాకిస్తాన్కి. పాకిస్తాన్ని భారత ఆర్మీ చేసినటువంటి టార్గెట్ అబ్జర్వ్ చేస్తే కనుక మరొక రోజు కనుక యుద్ధం కొనసాగితే పాకిస్తానే ఉండేది కాదు. పాకిస్తాన్ అసలు ఘోరమైనటువంటి విధంగా దెబ్బతినేది అనేది ఆయన ఇచ్చినటువంటి విశ్లేషణ. ఎందుకనంటే ఆల్రెడీ అణ్వస్త్ర స్థావరాలకి మిజైల్స్ తరిగాయి, భారత ఆర్మీ మిజైల్స్ తగిలాయి, టచ్ అయ్యాయి. దాంతో అక్కడ అవి లీక్ అయ్యి కొన్ని పేలిపోయేటానికి కూడా సిద్ధం అయినటువంటి సందర్భంలో అమెరికా నుంచి ప్రత్యేకమైనటువంటి విమానం వచ్చి ఆ రేడియేషన్ని కంట్రోల్ చేయగలిగింది. లేదంటే పాకిస్తాన్ అసలు ప్రపంచ పటంలోని కనిపించకుండా కొన్ని లక్షల మంది ఆడ చనిపోయిండే వాళ్ళు. అంత ప్రమాదకర పరిస్థితికి పాకిస్తాన్ వెళ్ళిపోయింది భారత్ ఆర్మీ చేసినటువంటి దాడులతో అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట. మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి కానీ లేదంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ మున్నార్ కానీ వీళ్ళేమంటారు, మాకు ఎలాంటి డ్యామేజ్ జరగలేదు అని చెప్పి అంటారు. నరేంద్ర మోడీ గారు పంజాబ్లో ఉండే అదంపూర్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి S-400 మిజైల్ దగ్గర ఫోటో తీసుకొని అక్కడ ఉండేటువంటి ఆర్మీ తోటి, నేవీ తోటి, ఎయిర్ ఫోర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఆయన మాట్లాడారు. దానికి పోటీగా పాకిస్తాన్ ప్రధానమంత్రి అక్కడ రావల్పిండిలోకి వెళ్ళి రావల్పిండిలో అక్కడి నుంచి ఫోటోలు తీసుకొని పంపించారు, పాత ఫోటోలు. యాక్చువల్గా వాళ్ళు తీసుకున్నటువంటి ఫోటోల దగ్గర రావల్పిండిలో డ్యామేజ్ జరిగి ఉన్న ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలు అనేది టామ్ కూపర్ చెప్తూ ఉన్నారు. సో కాబట్టి పాకిస్తాన్ చెప్పేదానికి అక్కడ జరిగిన దానికి పొంతలు లేదు. మరి రేడియేషన్ ఉందా అంటే రేడియేషన్ కూడా ఉంది. అణ్వస్త్ర కేంద్రాల మీద దాడి జరిగింది. దాడి జరగడం కాదు, ప్రయోగించినటువంటి మిసైల్స్ అక్కడ అణురియాక్టర్ దగ్గర తగిలాయి. దాంతో రేడియేషన్ బయటకు వచ్చింది. అత్యవసర పరిస్థితిని, ఎమర్జెన్సీని, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడంతో పాటు ఆ రేడియేషన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమెరికా విమానాల ద్వారా. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్లో జామ్ కూపర్ చెప్తున్న దాని ప్రకారం కొంతవరకు అయితే నిజం ఉంది. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ప్రజలకి ప్రాణహాని కానీ లేదంటే లక్షలాది మంది చనిపోయేటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ లేదు అనేది టామ్ కూపర్ చెప్తూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే పాకిస్తాన్ని ఒక రకంగా అయితే చాలా భయపెట్టింది భారత ఆర్మీ అని చెప్పొచ్చు, భయపడిందని చెప్పొచ్చు పాకిస్తాన్. అసలు మరొక రోజు జరిగినట్టయితే పాకిస్తాన్ ఉండేది కాదు. ఆ ప్రమాదాన్ని గ్రహించే అమెరికా అడ్డుపడి సీజ్ ఫైర్కి ఇరు దేశాలని ఒప్పించింది బలవంతంగా. మరి టామ్ కూపర్ చెప్తున్న దాని ప్రకారం ఈ రేడియేషన్ ఇప్పటికిప్పుడు ఆగిపోతుందా అంటే కంట్రోల్ అయితే చేస్తున్నారు. ఒకవేళ అది ఆగిపోకపోతే కనుక ఇప్పటికే ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలు చాలా నష్టపోయినాయి. 20% ఆయన లెక్కేసి చెప్పారు 20% పాకిస్తాన్ రక్షణ విభాగాలు నష్టపోయాయి అని చెప్తుంది. యావరేజ్లో రక్షణ విభాగాలు కానీ రక్షణకు సంబంధించినటువంటి ఉత్పత్తులను కానీ 20% కోల్పోయింది. ఇది భారీ నష్టం. కొన్ని లక్షల రూపాయల, కొన్ని లక్షల కోట్లను పాకిస్తాన్ నష్టపోయింది అని చెప్పి ఆయన టామ్ కూపర్ విశ్లేషణ చేస్తున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో పాకిస్తాన్లో దెబ్బతిన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ కేంద్రాల నుంచి కానీ లేదంటే అణ్వస్త్ర కేంద్రాల నుంచి కానీ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవసరం లేదు. మరి దీని మీద మీరేమంటారు?